సాధారణంగా దేవతామూర్తుల విగ్రహాల్ని నల్లరాయి పాలరాతితో చెక్కి ప్రతిష్టాపన చేస్తారు. నవరత్నాల్లో ఒకటైన పచ్చతో విగ్రహం చెక్కడం విశేషమే కదా. విజయవాడ గణపతి సత్యనారాయణ పీఠంలో నెలకొన్న మరకత రాజరాజేశ్వరి దేవి విగ్రహం భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. విజయవాడ పటమటలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో గణపతి ఆలయం, స్ఫటిక శివలింగం, సరస్వతి మండపం, నవగ్రహ మండపం ఉన్నాయి. వీటితో పాటు మరకత రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని 2003లో స్థాపించారు. సంస్కృతంలో మరకత అంటే పచ్చ అని అర్థం. నవరత్నాల్లో విలువైన పచ్చతోనే విగ్రహాన్ని మలిచారు. ఇలాంటి విగ్రహం ప్రపంచంలోనే ఎక్కడా మనకు కనిపించదు. అమ్మవారి విగ్రహం ముందు భాగంలో మరకత పీఠం, మాణిక్య శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ప్రతి శుక్రవారంతో పాటు పర్వదినాల్లో జల, క్షీర, గంధం, పసుపు, కుంకుమ అభిషేకాలు కన్నుల పండుగగా జరుగుతాయి. అనంతరం బంగారు చీరతో రాజేశ్వరి దేవిని అలంకరిస్తారు. ప్రకృతి స్వరూపుడు కాబట్టి అమ్మవారు ఈ యొక్క మకర వర్ణంతో వెలిసిల్లింది. ఈ యొక్క అమ్మవారు ఒక కాళిదాసి మాత్రమే కళ్ళలో కనిపించింది ఇప్పటి కూడా. ఆయన వర్ణిస్తాడు, మాతా మరకత శ్యామ మాతంగి వధుషామి కుర్యాత్ కడాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అని. సామాన్యుడి వాళ్ళకి ఎవరికి కూడా ఈ అమ్మవారి దర్శనం కలగలేదు. కాబట్టి అందరికీ కూడా ఆ దర్శనం కలగాలని చెప్పి శ్రీ స్వామిజీ వారు ఇక్కడ అమ్మవారిని ఆ మరకత వర్ణంతో ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అమ్మవారి ఆలయ నిర్మాణం కూడా ఎంతో ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి తెచ్చిన శిలలతో దేవతామూర్తుల విగ్రహాల్ని చెక్కారు. గర్భాలయం పైభాగంలో శ్రీచక్రాన్ని మలిచిన తీరు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అమ్మవారిని మనుస్వామి అనేటటువంటి ఒక శిల్పిని, అది శిల్పశాస్త్రం మానేసినటువంటి వాడిని ప్రత్యేకంగా పిలిపించి స్వామీజీ విగ్రహం చెక్కించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఎక్కడా మరకతంలో అమ్మవారు రాలేదు. ఇక్కడ మాత్రమే స్వామీజీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. దత్తాశ్రమంలో నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. మరకత రాజేశ్వరి దేవిని రోజుకో రూపంలో అలంకరిస్తారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరిస్తారు. అమ్మవారి దగ్గర ఎంతో విశేషమైన అనుగ్రహం. మరి మా పిల్లల చదువుల్లో కానివ్వండి, అన్ని ఆర్థికంగా కానీ అన్ని రకాలు కూడా అమ్మవారు చాలా అద్భుతమైన, అనుకున్నది అనుకున్నట్టుగా అన్ని కోరికలు తీర్చే క్షేత్రం. ఆ కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మవారు. నమ్మిన భక్తులని ఇదిగా మాకు బాగా నమ్మకం కాబట్టి వచ్చి ప్రతిసారి దర్శనం చేసుకుంటాం. గణపతి, మరకత రాజేశ్వరి దేవి ఆలయాలతో పాటు ఉపాలయాల్ని నిత్యం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.